ఇటీవల మలయాళం మూవీ హృదయపూర్వంలో మోహన్ లాల్తో కలిసి నటించిన మాలవిక మోహనన్ ఆ సినిమా అటు థియరటికల్గా ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్పై బ్లాక్ బస్టర్ కావడంతో యమ ఖుషిగా ఉంది. ఆమె కెరియర్కు హృదయపూర్వం బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఆమె నటనకు అందరూ మెచ్చారు. తెలుగు ప్రేక్షకులకు నేరుగా ది రాజా సబ్ సినిమాతో పరిచయం కానున్న ఆమె ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకుంది. అందులో ఆమెది నటనకు అవకాశం ఉన్న పాత్ర. కేవలం గ్లామర్కు పరిమితమయ్యే పాత్రలు చేయడం మొదటి నుంచి ఆమెకు ఇష్టం లేదు. 2026 సంక్రాంతికి రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే తెలుగులో తొలి సినిమా విడుదల కాకముందే మరో మంచి అవకాశం ఆమె తలుపు తట్టిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి జోడీగా నటించే ఛాన్స్ ఆమెకు వెతుక్కుంటూ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత బాబీ డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒక హీరోయిన్ మాలవిక మోహన్ని ఎంపిక చేశారని సమాచారం. హృదయపూర్వం మూవీలో ఆమె నటన చూసే ఈ ఆఫర్ ఆమెకు వచ్చిందని అంటున్నారు. అయితే గ్లామర్ కంటే టాలెంట్నే ఎక్కువ నమ్ముకున్న మాలవిక తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని ఎలా గెలుచుకుంటారో వేచి చూడాల్సిందే.